ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక మాట చెప్పిండు. వచ్చేసారి బీజేపీకి 150 కూడా రానియమని చెప్తా ఉన్నాడు. 150 అంటే ఎంత అనుకుంటున్నావు? 150 వాళ్ళకి వచ్చినాయంటే మళ్ళీ ఫామ్ చేస్తారు, మళ్ళీ కలుపుకుంటారు. మిగతా వాళ్ళకు ఒక 50 కూడా రానియమనడం మోతేవారితనం అవుతుంది, దార్కారితనం అవుతుంది అన్నట్టు. ఇతర పక్షాలు కలుపుకుంటారు. మరి అది ఎందుకు అన్నవో ఏం కథరో మళ్ళా రాహుల్ గాంధీ గారికి అర్థమైందో కాలేదో. సో జరిగిన కార్యక్రమం అయితే ఇది. ఇక రెండోది స్పోర్ట్స్ మీద నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు. స్పోర్ట్స్ విషయంలో మనం చాలా దూసుకుపోతా ఉన్నాం. ఒలింపిక్ గేమ్సే లక్ష్యంగా, ఒలింపిక్స్లో మనోళ్ళు పథకాలు కొట్టాలనేటువంటి క్రీడా స్ఫూర్తిని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రదర్శించాడు. ముఖ్యమంత్రి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉండే క్రీడా రంగంలో ఒక ఏడాది సరికి 8వ స్థానానికి వచ్చేసింది. మన క్రీడా పాలసీ ఏ విధంగా ముందుకు పోతుందో మనం చూడవచ్చు. ఖేలో ఇండియాకు సంబంధించినటువంటి యంగ్ గేమ్స్ అండ్ వింటర్ గేమ్స్కి సంబంధించినటువంటి అంశం చెప్తా ఉన్నా. ఇక మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇక మనం చెప్పుకున్నదండి 22వ స్థానం. కాబట్టి ప్రకటనలు డైలాగులు కాకుండా ఏమన్నా పని చేయండి. పని చేస్తే అక్కరకు వస్తుంది. ఒకసారి ర్యాంకింగ్లు ముంగట పెట్టుకొని మనం ఏ రంగంలో ముంగట్టున్నామో, ఇవాళ క్రీడలు బయటి దేశంలో జపాన్లో, చైనాలో, లేకపోతే ఇప్పుడు ఈ ఇతర దేశాలలో పిల్లలకు క్రీడలు ఎప్పటి నుంచి అలవాటు చేస్తారో ఒకసారి చూడుర్రి. చిన్న ఉన్నప్పటి నుంచే మొత్తం మనకు ప్రైమరీ స్కూల్ దాకా పీఈటీ ఉండడా, ప్రైమరీ స్కూల్ వరకు కూడా పీఈటీ ఉండడు మన సర్కార్ బళ్ళల్లో. 6-7వ తరగతి దాకా ఆయనకు పీఈటీ అంటే కొత్తగా అందులో పోయినాక అచ్చా పీఈటీ అంటారు ఆయన అనుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం క్రీడా విధానంలో ఒలింపిక్స్ గేమ్స్ విషయంలో టార్గెట్గా చేస్తూ ఉన్నాం కదా. ఇప్పటి వరకు భారతదేశం మొత్తం ఒలింపిక్ పథకాలన్నీ 28, 29 కొట్టినాయి. మొత్తం ఒలింపిక్ గేమ్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా. అందులో హాకీ ఎక్కువ ఉన్నట్టున్నాయి. 27, 28, 29 పథకాలు మనకు వచ్చినాయి. అమెరికాలో మైకేల్ ఫెల్ప్స్ అంటాడు ఒక్కడే 28 పథకాలు కొట్టిండు, అంతే ఒక్కడే. మన ఫుట్బాల్ టీం ఒలింపిక్ గేమ్స్లో లేక కొన్ని దశాబ్దాలు అయిపోయింది, 40 ఏళ్ళు కావచ్చు మన టీం లేకన్లా. ఇట్లా క్రీడల విషయంలో చెప్పుకుంటే మన క్రీడల బడ్జెట్ ఎంత ముఖ్యమంత్రి గారు? మన క్రీడల బడ్జెట్ ఎంత? నేనే క్రీడలకు సంబంధించి ప్రో కబడ్డీ తరహాలో స్కూల్ గేమ్స్ నిర్వహించి స్టేట్ లెవెల్ నిర్వహించి నేషనల్ లెవెల్కి పిల్లల్ని పంపించిన. అటువంటి వాటి విషయంలో, క్రీడల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో ఈ మాట ఆచరణ యోగ్యమైనటువంటి మాటలు మాత్రమే చెప్పండి. మనం ఎక్కడున్నాం క్రీడా రంగంలో? అంటే ఒక పార్టీలో గెలిచిన ఇంకో పార్టీలో చేర్చుకోవడం క్రీడా రంగంలో స్పోర్టివ్గా తీసుకుంటారా? ఎట్లా అది రాజకీయాల్లో నడుస్తుంది కానీ ఇక్కడ నడవది. మీరు దీన్ని కలిపి చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి క్రీడా రంగంలో అక్కడ జపాన్ కానీ లేకపోతే ఇతర ఏది ఒలింపిక్ టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేసేటువంటి దేశాలు వాళ్ళ పిల్లలకు 2-3 సంవత్సరాల నుంచే నేర్పుతారు. 2-3 సంవత్సరాల నుంచే పిల్లలకు ఆ క్రీడలు అలవాటు చేస్తారు. గింత పోరగాళ్ళు ఎట్టెట్లా నడుములు వస్తూ ఉంటారు అక్కడ. మన అయ్యో కూసవద్దు బిడ్డ, కూసుంటే కాయలు కాస్తాయి ఇట్లా చెప్తారు మన వాళ్ళు. మన విధానం తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి, అటు ప్రభుత్వంలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు ఎట్లాగో ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని పెడతా ఉన్నారు కదా. సో దాంట్లోనైనా కనీసం క్రీడల్ని ఒక మంచి స్థాయిలో ఇంట్రడ్యూస్ చేయండి. అక్కడికి వచ్చే క్రీడల్ని చేయండి. సుడోకు గిడోకు ఆడితే ఏది మన ఇవి ఉంటేగా వీడియో గేమ్స్ ఆడితే రాదు మరి. పబ్జీలు గిబ్జీలు ఆడితే కుదరది. క్రీడా పాలసీ పిల్లలకు ప్రీ ప్రైమరీ నుంచే అలవాటు చేయండి. ప్రీ ప్రైమరీ నుంచి అలవాటు చేస్తే అండర్ 14 కల్లా వాడు షార్ప్ అవుతాడు. ఇప్పుడు 7వ తరగతి దాకా క్రీడలే లేవు మన సర్కార్ బల్ల. 7వ తరగతి దాకా క్రీడలు లేవు. ఈ 7వ తరగతికి ఎంత ఉంటుంది ఆయన వయసు? 12 ఏళ్ళు వస్తుంది. ఇక 2 ఏళ్ళలో అండర్ 14 ఏం ఆడాలి ఈయన? 2 ఏళ్ళలో నేర్చుకొని. అందుకోసమే క్రీడా పాలసీ విషయంలో జర ఆయమున్న వాళ్ళని పెట్టుకొని ఎట్లా చేస్తే బెటర్ అయ్యా, మనం క్రీడా రంగంలో ఎట్లా ముందుకు పోతామని ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు.